కోతులబావి ఆంజనేయ స్వామిది ఒకటే కాదు, మాకు నియోజకవర్గంలో ఉన్న అన్ని చారిత్రాత్మక గుళ్ళని, ఎందుకంటే నాకు బాధ కలుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీరాములు వారి తలని నరికినటువంటి మహానుభావులు, రథాన్ని కాల్చేసినటువంటి మహానుభావులు, ఈ రోజు శ్రీరాముడు తలని తీస్తే ఆ రోజు అందరం కూడా భక్తాదులు మేము అందరం కూడా మనసు ఎంత నొచ్చుకున్నాం. ఈ రోజు అదే వైసీపీ షాడోలో ఈ రోజు దొంగలంతా వచ్చి నీతులు చెప్తున్నారు. మరి ఆ రోజు ఏమైనారు వీళ్ళందరూ? ఈ రోజు కోతులబావని మాట్లాడే వ్యక్తులు అదే వైసీపీ పార్టీలో సిగ్గు లేకుండా ఈ రోజు ఆ షాడో పెట్టుకుని ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు. నేను ఒకటే మీకు స్పష్టంగా చెప్పేది, ఒక కోతులబావి ఆంజనేయ స్వామి కాదు, ఎమ్మెగనూరు నియోజకవర్గంలో టౌన్లో ఉన్న అన్ని గుళ్లలో కూడా ఇటు ధూపదీప నైవేద్యాలు కానీ, మొన్ననే అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ కానీ పిలిపించి ప్రతి గుడిని కూడా అభివృద్ధి చేస్తాం. అన్ని గుళ్లతో పాటు కోతులబావి ఆంజనేయ స్వామి గుడిని కూడా అభివృద్ధి చేస్తాం. అది కూడా ఏంటి, ఈ వివాదాలకు తావివ్వకుండా పకడ్బందీగా చేస్తాం. రేపు ఇంకొకరు కూడా వచ్చి ఇదే రకమైన డ్రామాలు ఆడేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఫస్ట్ ఇక్కడ టైటిల్ అనేది క్లియర్గా, రెవెన్యూకి సంబంధించిన దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి గుడికి ఎంత ఉంది, మున్సిపాలిటీకి ఎంత ఉంది అనేది మొన్న సర్వే చేసి స్పష్టంగా మన వేయడం జరిగింది. దీని మీద ఈరోజు ఏం చెప్తున్నారు, గుడికి సంబంధించిన ఒక వ్యక్తి ఇది నాది, నా హద్దులు ఇంతే ఉందని ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు. అది కాదు, అక్కడి నుంచి కొంచెం ముందుకు కూడా వచ్చారని ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మావారు కూడా వీరందరూ కూడా నన్ను ఒకటి అడుగుతున్నారు, సార్ ఈ రకంగా మనం చేస్తే బాగుంటుంది, ఇటు గుడికి ఎంట్రన్స్ కానీ గుడికి ఉన్నటువంటి ఆ యొక్క దారి కానీ మీరు వెడల్పు చేయాలని. సో దీనికి సంబంధించినవన్నీ కూలంకషంగా కూర్చొని అధికారులతో చర్చించి అందరి సమక్షంలో, ఇదేం రహస్యమేం లేదు, అక్కడ ఉన్నటువంటి ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా ఎంత ఉంది, ఏముంది, ఏం చేయాలని చెప్పి చేయడం తప్ప మీ అజెండాని నడపడానికి ఇక్కడ జయనాగేశ్వరుడు లేడు. 2017లో ఉన్న కమిటీ వేరు, ఈ రోజు ఉన్నటువంటి ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి కమిటీ వేరు. ఈ కమిటీలో ఉన్న వ్యక్తులు ఎవరు చెప్పాను కదా, మొదట్లోనే చెప్పాను మీకు. ఈ కమిటీలో ఉన్న వ్యక్తులు ఎవరండి? రిజిస్టర్డ్ కమిటీ 2017 ఎవరు?